నేను, నాకు, నా, నాది, నేనే చేశాను, ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఇక్కడ ఎలా అంటే నేను కొన్నాను, ఆమె నాకు అమ్మింది, ఇది నా పుస్తకం, ఈ పుస్తకం నాది, దీనికి నేనే కవర్ వేసాను, ఇలా రిలేటెడ్ సెంటెన్సెస్తో మనం కంప్లీట్ ప్రోనౌన్స్ ప్రాక్టీస్ చేయబోతున్నాం. సో ఈ వీడియో చేసే ముందు ప్రోనౌన్స్ లెసన్ మరియు పార్ట్ 1 ప్రాక్టీస్ మీరు కంప్లీట్ చేయండి. సీక్వెన్స్లో నేర్చుకుంటే కాన్సెప్ట్స్ చాలా క్లియర్గా అర్థమవుతాయి. ఓకే, సో ఈ ప్రాక్టీస్లో మనం ఐ, మీ, మైన్, మైసెల్ఫ్ లాగా మొత్తం 7 ప్రోనౌన్ సెట్స్తో మనం సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, పొసెసివ్, రిఫ్లెక్సివ్ ప్రోనౌన్స్ అన్నీ కవర్ చేస్తాం. సెంటెన్సెస్ అన్నీ ఒక చిన్న స్టోరీ లాగా కనెక్టెడ్గా ఉంటాయి కాబట్టి మీరు ఆ మీనింగ్ని ఫీల్ అవుతూ ఇంగ్లీష్లో నాతో పాటు గట్టిగా నోరు విప్పి ప్రాక్టీస్ చేయాలి. దీనికి మొత్తం 20 minutes పడుతుంది. ఛాలెంజెస్ కూడా మధ్య మధ్యలో ఉంటాయి కాబట్టి మీరు ఫోకస్డ్గా డిస్ట్రాక్షన్స్ లేకుండా కూర్చోండి. ప్రాక్టీస్ చేస్తేనే ఇంగ్లీష్ వస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్. నేను ఒక పుస్తకం కొన్నాను. ఐ బాట్ అ బుక్. అగైన్, ఐ బాట్ అ బుక్. యువర్ టర్న్. ఆమె దాన్ని నాకు అమ్మింది. షీ సోల్డ్ ఇట్ టు మీ. అగైన్, షీ సోల్డ్ ఇట్ టు మీ. యువర్ టర్న్. ఇది నా పుస్తకం. దిస్ ఈజ్ మై బుక్. దిస్ ఈజ్ మై బుక్. యువర్ టర్న్. ఈ పుస్తకం నాది. దిస్ బుక్ ఈజ్ మైన్. అగైన్, దిస్ బుక్ ఈజ్ మైన్. యువర్ టర్న్. నేనే దానికి స్వయంగా కవర్ వేశాను. ఐ కవర్డ్ ఇట్ మై సెల్ఫ్. ఐ కవర్డ్ ఇట్ మై సెల్ఫ్. యువర్ టర్న్. ఇప్పుడు వి. మేము ఒక ఇల్లు కొన్నాము. వి బాట్ అ హౌస్. అగైన్, వి బాట్ అ హౌస్. యువర్ టర్న్. బ్యాంక్ మాకు లోన్ ఇచ్చింది. ద బ్యాంక్ గేవ్ us a loan. Again, the bank gave us a loan. Your turn. ఇది మా ఇల్లు. This is our house. This is our house. Your turn. ఈ ఇల్లు మాది. This house is ours. This house is ours. Your turn. మేమే దీనికి రంగులు వేసాము. We painted it ourselves. We painted it ourselves. Your turn. Good. ఇప్పుడు యూతో. నువ్వు ఒక బ్యాగ్ ఆర్డర్ చేశావు. You ordered a bag. Again, you ordered a bag. Your turn. డెలివరీ పర్సన్ దాన్ని నీకు డెలివరీ ఇచ్చాడు. ద డెలివరీ పర్సన్ గేవ్ ఇట్ టు యూ. ద డెలివరీ పర్సన్ గేవ్ ఇట్ టు యూ. యువర్ టర్న్. ఇది నీ బ్యాగ్. దిస్ ఈజ్ యోర్ బ్యాగ్. అగైన్, దిస్ ఈజ్ యోర్ బ్యాగ్. యువర్ టర్న్. ఈ బ్యాగ్ నీది. దిస్ బ్యాగ్ ఈజ్ యోర్స్. Again, this bag is yours. Repeat. నువ్వే దీన్ని ప్యాక్ చేసావు. You packed it yourself. Again, you packed it yourself. Your turn. వాళ్ళు ఒక కార్ కొన్నారు. They bought a car. Again, they bought a car. Your turn. షోరూమ్ పర్సన్ వాళ్ళకి డిస్కౌంట్ ఇచ్చాడు. ద షోరూమ్ పర్సన్ గేవ్ దెమ్ అ డిస్కౌంట్. అగైన్, ద షోరూమ్ పర్సన్ గేవ్ దెమ్ అ డిస్కౌంట్. యువర్ టర్న్. ఇది వాళ్ళ కారు. దిస్ ఈజ్ దేర్ కార్. అగైన్, దిస్ ఈజ్ దేర్ కార్. యువర్ టర్న్. ఈ కారు వాళ్ళది. దిస్ కార్ ఈజ్ దేర్స్. అగైన్, this car is theirs. Your turn. వాళ్ళే దాన్ని కడిగారు. They washed it themselves. They washed it themselves. Your turn. Good. అతను ఒక బైక్ కొన్నాడు. He bought a bike. Again, he bought a bike.
యువర్ టర్న్. అతని స్నేహితుడు అతనికి సహాయం చేశాడు. హిస్ ఫ్రెండ్ హెల్ప్డ్ హిమ్. అగైన్, హిస్ ఫ్రెండ్ హెల్ప్డ్ హిమ్. యువర్ టర్న్. ఇది అతని బైక్. దిస్ ఈస్ హిస్ బైక్. అగైన్, దిస్ ఈస్ హిస్ బైక్. యువర్ టర్న్. ఈ బైక్ అతనిది. దిస్ బైక్ ఈజ్ హిజ్. అగైన్, దిస్ బైక్ ఈజ్ హిజ్. యువర్ టర్న్. అతనే దాన్ని బాగు చేశాడు. హీ రిపేర్డ్ ఇట్ హిమ్సెల్ఫ్. అగైన్, హీ రిపేర్డ్ ఇట్ హిమ్సెల్ఫ్. యువర్ టర్న్. గుడ్. ఆమె ఒక డ్రెస్ కొంది. షీ బాట్ అ డ్రెస్. షీ బాట్ అ డ్రెస్. అగైన్, షాప్ కీపర్ దాన్ని ఆమెకు డెలివరీ చేశాడు. ద షాప్ కీపర్ డెలివర్డ్ ఇట్ టు హర్. అగైన్, ద షాప్ కీపర్ డెలివర్డ్ ఇట్ టు హర్. యువర్ టర్న్. ఇది ఆమె డ్రెస్. దిస్ ఈస్ హర్ డ్రెస్. దిస్ ఈస్ హర్ డ్రెస్. యువర్ టర్న్. గట్టిగా చెప్పాలి. ఈ డ్రెస్ ఆమెది. దిస్ డ్రెస్ ఈజ్ హర్స్. దిస్ డ్రెస్ ఈజ్ హర్స్. యువర్ టర్న్. ఆమెనే దాన్ని ఆల్టర్ చేసుకుంది. షీ ఆల్టర్డ్ ఇట్ హర్ సెల్ఫ్. అగైన్, షీ ఆల్టర్డ్ ఇట్ హర్ సెల్ఫ్. యువర్ టర్న్. అది ఒక కుక్క. ఇట్ ఈజ్ అ డాగ్. ఇట్ ఈజ్ అ డాగ్. యువర్ టర్న్. నేను దాన్ని పార్క్లో చూశాను. ఐ సా ఇట్ ఇన్ ద పార్క్. ఐ సా ఇట్ ఇన్ ద పార్క్. ఇక్కడ ఇట్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్. రిపీట్. ఐ సా ఇట్ ఇన్ ద పార్క్. ఇది దాని బంతి. దిస్ ఈజ్ ఇట్స్ బాల్. అగైన్, దిస్ ఈజ్ ఇట్స్ బాల్. యువర్ టర్న్. ఓకే, నెక్స్ట్ పొసెసివ్ ప్రొనౌన్ లేదు. అది దానంతట అదే బంతిని తీసుకొచ్చింది. ఇట్ బ్రాట్ ద బాల్ బై ఇట్ సెల్ఫ్. ఇట్ బ్రాట్ ద బాల్ బై ఇట్ సెల్ఫ్. యువర్ టర్న్. గుడ్. ఇప్పుడు ఒక సబ్జెక్ట్తో ప్రాక్టీస్ చేస్తున్నాం. సో మాయా ఈజ్ ద నేమ్ ఆఫ్ అ పర్సన్ హియర్. మాయా ఒక పెయింటింగ్ వేసింది. మాయా పెయింటెడ్ అ పిక్చర్. మాయా పెయింటెడ్ అ పిక్చర్. యువర్ టర్న్. టీచర్ ఆమెకు సహాయం చేసింది. ద టీచర్ హెల్ప్డ్ హర్. టీచర్ హెల్ప్డ్ హర్. యువర్ టర్న్. ఇది ఆమె పెయింటింగ్. దిస్ ఈస్ హర్ పెయింటింగ్. అగైన్, దిస్ ఈస్ హర్ పెయింటింగ్. యువర్ టర్న్. ఈ పెయింటింగ్ ఆమెది. దిస్ పెయింటింగ్ ఈజ్ హర్స్. దిస్ పెయింటింగ్ ఈజ్ హర్స్. యువర్ టర్న్. మాయా దాన్ని స్వయంగా పూర్తి చేసింది. మాయా కంప్లీటెడ్ ఇట్ హర్ సెల్ఫ్. మాయా కంప్లీటెడ్ ఇట్ హర్ సెల్ఫ్. యువర్ టర్న్. గుడ్. నౌ ఇస్ ద ఛాలెంజ్ టైం. ఇప్పుడు మీరు చెప్పాలి. నేను ఒక ఫోన్ కొన్నాను. ఇంగ్లీష్లో చెప్పాలి. అతను దాన్ని నాకు అమ్మాడు. కమాన్. ఇది నా ఫోను. ఈ ఫోన్ నాది. నేనే దాన్ని స్వయంగా సెటప్ చేశాను. ఓకే, చెప్పగలిగారా? లేకపోతే ఆన్సర్స్ నెక్స్ట్ స్లైడ్లో ఉన్నాయి. ఫాస్ట్గా చదువుతాను, వినండి. I bought a phone. He sold it to me. This is my phone. This phone is mine. I set it up myself. Again, I bought a phone. He sold it to me. This is my phone. This phone is mine. I set it up myself. Your turn.
గుడ్. ఇప్పుడు సెకండ్ ఛాలెంజ్. మేము ఒక తోట తయారు చేశాము. ఇంగ్లీష్లో చెప్పాలి. నాన్న మాకు మొక్కలు కొనిచ్చారు. డోంట్ వరీ అబౌట్ టెన్సెస్ ఆల్ దాట్. ఓకే, ఓన్లీ ప్రోనౌన్స్ కరెక్ట్గా వస్తున్నాయో లేదో చూడండి అంతే. నాన్న మాకు మొక్కలు కొనిచ్చారు ఎలా చెప్తారు? ఇవన్నీ బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఎగ్జాంపుల్స్. మనం ఆల్రెడీ ప్రాక్టీస్ చేసిన వాటి మీదే మళ్ళీ మనం ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాం. ఓకే, ఇది మా తోట. ఈ తోట మాది. మేమే ఈ తోటకు నీళ్లు పోసాము. ఓకే, ఇప్పుడు ఆన్సర్స్ చూద్దాం. మీకు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్గా వచ్చాయో చూడండి. సరిగ్గా రాకపోతే ఏం చేయాలి? మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ మనకు అలవాటు అయిపోవాలి. ఓకే, సో వీ మేడ్ అ గార్డెన్. డాడ్ బాట్ us some plants. This is our garden. This garden is ours. We watered it ourselves. Again, your turn. We made a garden. Dad bought us some plants. This is our garden. This garden is ours. We watered it ourselves. Now you repeat. గుడ్. నెక్స్ట్ ఛాలెంజ్ విత్ యూ. నువ్వు ఒక ల్యాప్టాప్ కొన్నావు. యూ టెల్ ఇన్ ఇంగ్లీష్. ఆ షాప్ కీపర్ దాన్ని నీకు ఇచ్చాడు. ఇది నీ ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్ నీది. నువ్వే దీన్ని సెటప్ చేసావు లేకపోతే స్టార్ట్ చేసావు. ఓకే, నౌ లెట్ us look at the answers. You bought a laptop. The shopkeeper gave it to you. This is your laptop. This laptop is yours. You started it yourself. Again, you bought a laptop. The shopkeeper gave it to you. This is your laptop. The laptop is yours. You started it yourself. Okay, your turn. Good job. Next challenge with they. వాళ్ళు ఒక షాప్ ప్రారంభించారు. ఇంగ్లీష్లో చెప్పాలి. అందరూ వాళ్లను అభినందించారు. కంగ్రాచులేట్ చెప్పాలి. ఇది వాళ్ళ షాపు. ఈ షాప్ వాళ్ళది. వాళ్ళే దీన్ని డెకరేట్ చేశారు. వర్బ్ కూడా చెప్తున్నాను నేను. Okay, now let's look at the answers. They started a shop, లేకపోతే they opened a shop. Everyone congratulated them. This is their shop. This shop is theirs. They decorated it themselves. Again, they opened a shop. Everyone congratulated them. This is their shop. This shop is theirs. They decorated it themselves. Now is your turn. Repeat. గుడ్ జాబ్. నెక్స్ట్ ఛాలెంజ్. అతను ఒక గడియారం కొన్నాడు. వాచ్ కొన్నాడు. బాట్. అతని అన్న దాన్ని అతనికి ఇచ్చాడు. ఇది అతని వాచ్. ఈ వాచ్ అతనిది.
అతనే దాన్ని సరి చేశాడు ఆర్ బాగు చేశాడు. ఏ వర్బ్ అన్నా యూస్ చేయండి. మనకి వర్బ్స్ ఆల్రెడీ తెలుసు కదా, మనం వర్బ్స్ ప్రాక్టీస్ చేసాము. 200 వర్బ్స్ తెలుసు అండ్ మోర్. ఓకే, ఇప్పుడు ఆన్సర్స్ చూద్దాం. He bought a watch. His brother gave it to him. This is his watch. This watch is his. He fixed it himself. Again, he bought a watch. His brother gave it to him. This is his watch. This watch is his. He fixed it himself. Your turn. గుడ్ జాబ్. నెక్స్ట్ ఛాలెంజ్. ఆమె ఒక కేక్ చేసింది. అందరూ ఆమెని అభినందించారు. ఇది ఆమె యొక్క కేక్. ఈ కేక్ ఆమెది. ఆమెనే ఈ కేక్ని అలంకరించింది. ఇప్పుడు ఆన్సర్స్ చూద్దాం. She made a cake. Everyone praised her. This is her cake. This cake is hers. She decorated it herself. Malli. She made a cake. Everyone praised her. This is her cake. This cake is hers. She decorated it herself. Your turn. గుడ్. నెక్స్ట్ ఛాలెంజ్. అది ఒక పిల్లి. చెప్పాలి ఇంగ్లీష్లో. నేను దాన్ని ఇంటికి తీసుకొచ్చాను. బ్రాట్ హోమ్. ఇది దాని మంచం. అది దానంతట అదే నిద్రపోయింది. ఓకే, డన్. నౌ లెట్స్ లుక్ ఎట్ ది ఆన్సర్స్. It is a cat. I brought it home. This is its bed. It slept by itself. Again, it is a cat. I brought it home. This is its bed. It slept by itself. Your turn. గుడ్ జాబ్. నెక్స్ట్ ఛాలెంజ్. మాయా ఒక సైకిల్ కొంది. బాట్ అ సైకిల్. అమ్మ ఆమెకు సహాయం చేసింది. హెల్ప్డ్ కదా, ఇంగ్లీష్లో చెప్పాలి. ఆమెకు. ఇది ఆమె యొక్క సైకిల్. ఈ సైకిల్ ఆమెది. మాయానే దీన్ని శుభ్రం చేసింది. క్లీన్డ్. ఓకే, నౌ లెట్స్ లుక్ ఎట్ ది ఆన్సర్స్. మాయా బాట్ అ బైసికల్. మామ్ హెల్ప్డ్ హర్. దిస్ ఇస్ హర్ బైసికల్. దిస్ బైసికల్ ఈజ్ హర్స్. మాయా క్లీన్డ్ ఇట్ హర్ సెల్ఫ్. అగైన్, Maya bought a cycle. Mom helped her. This is her cycle. This cycle is hers. Maya cleaned it herself. Your turn.
ఎక్సలెంట్ ప్రాక్టీస్, చాలా బాగా ప్రాక్టీస్ చేశారు. ఛాలెంజెస్ అన్నింటికి మీరు ఫాస్ట్గా టకా ఇంగ్లీష్లో సెంటెన్సెస్ చెప్పేసి ఉంటే మీకు అన్నీ బాగా వచ్చినట్టు. లేకపోతే ఏం చేయాలి, మళ్ళీ ఇంకొకసారి ప్రాక్టీస్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇంగ్లీష్ మాట్లాడడానికి. ప్రాక్టీస్ చేయకపోతే మనకి రాదు, వింటే రాదు. మాట్లాడుతూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే ఇంగ్లీష్ వస్తుంది. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ ప్రాక్టీస్ సెషన్. ఈ ప్రాక్టీస్ పూర్తయితే మీరు కంప్లీటెడ్ అని కామెంట్ చేయండి. I will see you in the next practice session or in the next lesson.